సోషల్ మీడియా కేసుల విషయంలో తెలంగాణ నూతన డీజీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. నల్లబాలు వర్సెస్ స్టేట్ కేసులో కోర్టులు ఇచ్చిన సూచనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎవరైనా అసభ్యంగా, దూషణలతో మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సిన అవసరముంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వినియోగంలో బాధ్యత అవసరమని, ఇతరులను అవమానించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు, ట్వీట్ చేస్తేనే రిట్వీట్ చేస్తేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. నల్లబాలు వర్సెస్ స్టేట్ తెలంగాణ. దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది. కానీ తెలంగాణ అమలు చేయడం లేదు. దీని గురించి అమలు చేస్తాము, దాంట్లో ఏముంది సార్? భవిష్యత్తులో అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్లోకి వస్తామండి. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో, మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్ని కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలని.